ఎన్టీఆర్ కొడాలి నాని వల్లభనేని వంశీలది విడదీయలేని అనుబంధం. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్లో కొడాలి నాని వల్లభనేని వంశీలు చెరొక భుజంలో ఉన్నారు. ఎన్టీఆర్ దగ్గరకు ఏదైనా సినిమా కథ వచ్చిందంటే ముందు నాని వంశీలు వినాల్సిందే. ఎన్టీఆర్ పెద్ద స్టార్ అవ్వాలని బలంగా కోరుకున్న వాళ్ళల్లో కొడాలి నాని ఒకరు. అందుకే ఎన్టీఆర్ కోసం ఆయన చాలా కథలు వినేవారు. ఎన్టీఆర్ మొదట్లో ప్రేమ కథలు చేస్తుంటే మా వాడికి మంచి మాస్ కథ కావాలని 2 రోజుల్లో వివి వినాయక్తో ఆది కథ రాయించారు కొడాలి నాని. వీరి అనుబంధం గురించి తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేశారు దర్శకుడు వివి వినాయక్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఈ మధ్య కాలంలో కంటెంట్ని గాలి కుదిలేసి హీరోలకు భజన చేస్తూ బానిసత్వం చేస్తున్న సొల్లు డైరెక్టర్లు. పాన్ ఇండియా స్థాయి అందుకుంటే సినిమా తీయాలి, లేదంటే మూసుకొని ఉండాలి. కథ నచ్చుకో లేదంటే డైరెక్టర్ నచ్చుకో నో చెప్పారు. 2 రోజుల్లో 54 సీన్లతో కథను రాశా. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే వివి వినాయక్ ని మాస్ ఆఫ్ గాడ్ డైరెక్టర్ అని అంటూ ఉంటారు. అస్సలు సిసలు మాస్ మసాలా మూవీస్ కి పెట్టింది పేరు వివి వినాయక్. ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన పేరు చెప్తే గాల్లో ఎగిరే జీపులు గుర్తొస్తాయి. తొడగొట్టించిన సినిమాల రీసౌండ్ దద్దరిల్లుతుంది. పంత్ మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్గా పేరొందిన వివి వినాయక్ ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలలో టాలీవుడ్ని ఒక ఊపు ఊపారు. వివి వినాయక్తో సినిమా కోసం స్టార్ డైరెక్టర్లు వేచి చూసేంత మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఆయన సినిమాలకు ఎందుకు ఆపేశారు అంటే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో కంటెంట్ని గాలి కుదిలేసి హీరోలకు భజన చేస్తూ బానిసత్వం చేస్తున్న సొల్లు డైరెక్టర్ల చంప చెల్లు మనిపించేటట్టుగా మాట్లాడారు. తాజా ఇంటర్వ్యూలో వివి వినాయక్ మాట్లాడుతూ, ఇప్పుడు మొత్తం చేంజ్ వచ్చింది. మన హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టారు, వాటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అలాంటి టైంలో రొటీన్ చెత్త సినిమాలు ఎందుకు? సినిమా స్థాయి మారిపోయి ఒక రేంజ్కి వెళ్తే మనం ఆ స్థాయి అందుకుంటే సినిమా తీయాలి, లేదంటే మూసుకొని ఉండాలి. నా వరకు దేవుడు మంచి పేరిచ్చాడు, అభిమానించే వాళ్ళని ఇచ్చాడు. ఏదో తీసి ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కేవలం డైరెక్టర్గానే కాకుండా వాళ్ళ మనిషిలాగా ఫీల్ అయ్యి రిసీవ్ చేసుకుంటారు. నాకు అది చాలా ఇష్టం. అది నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం. ఇక ఎన్టీఆర్ ఆదితో మొదలైన ఆ ప్రస్థానం కంటిన్యూ అవుతుంది. ఆది సినిమా కథ మొదట్లో అది కాదు, నేను చెప్పిన కథ వేరే. కానీ కొడాలి నాని నాకు మాస్ కథ కావాలి అని పట్టుబట్టారు. దీంతో కథ మార్చాల్సి వచ్చింది. 2 రోజుల్లో 54 సీన్లతో కథ రాసేసాం. ఇది మొత్తం వేరే కథ. ఎన్టీఆర్ గారికి అద్భుతంగా నచ్చింది. అసలు ఆయన సీన్ పేపర్స్ కూడా చూసేవారు కాదు. నేను డైలాగ్ చెప్పగానే చెప్పేసేవారు. సింగిల్ టేక్లో చెప్పేస్తాడు ఎన్టీఆర్. ప్రత్యేకించి ప్రిపేర్ కూడా అవ్వరు. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్నట్టుగా ఉంటాడు. కెమెరా ముందుకు వచ్చేసరికి మారిపోతాడు. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా కూడా టకీమని చెప్పేస్తారు. ఆది, అదుర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సినిమాల గురించే అడుగుతారు. ఎన్టీఆర్ అదుర్స్ చేయించడం అంటే నాకు పెద్ద ఛాలెంజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా అదుర్స్ 2 ఎప్పుడు అని అడుగుతారు. ఒక వ్యక్తిలో బాధ్యత పెరిగి భయం మొదలైతే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నాలో అలాంటి భయం ఉండేది. ఫస్ట్ సినిమా ఆది ఎన్టీఆర్తో, 2వ సినిమా బాలయ్య బాబు గారితో చెన్నకేశవరెడ్డి సినిమా వరుస హిట్లు పడ్డాయి. తర్వాత ఫ్లాప్ పడేసరికి మళ్ళీ కష్టపడాల్సి వచ్చింది. కొడాలి నాని గారికి మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని పెద్ద స్టార్ని చేయాలనే ఆశ బలంగా ఉండేది. ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ పర్లేదు చెప్తా. పరిటాల రవి గారు తారక్ని సినిమా చేయించమని అడిగారు. అప్పట్లో పరిటాల రవి గారు అంటే ఎదురులేని మనిషి. ఆయన మాటకి ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. అలాంటి పరిటాల రవి గారు తారక్ని సినిమా చేయమని అడిగితే కొడాలి నాని చేయరని చెప్పేశారు. కారణం ఏంటో నాకు సరిగా తెలియదు, కానీ బహుశా కథ నచ్చుకో లేదంటే ఆయన చెప్పిన డైరెక్టర్ నచ్చుకో వద్దు, ఆ సినిమా చేయడం లేదని చెప్పేశారు. పెద్ద ఆయనతో మనకెందుకు సార్ అని నేనంటే, ఏంటి నచ్చితే చేస్తారు, లేదంటే లేదు, మనకి ఎన్టీఆర్ కెరీర్ ముఖ్యమని అన్నారు కొడాలి నాని. చివరికి ఆ సినిమా ఎన్టీఆర్ చేయలేదు, నాని చేయనివ్వలేదు. ఆ విషయంలో మాత్రం
నాని చాలా మొండిగా ఉండేవారు. ఆయన కూడా అంతే. నో అంటే నో, ఎస్ అంటే ఎస్. పరిటాల రవి గారు ప్రొడ్యూస్ చేస్తానన్నా కూడా వద్దని చెప్పేశారు. అంతలా ఎన్టీఆర్ విషయంలో కేర్ తీసుకునేవారు కొడాలి నాని. ఇప్పటికీ ఆ అనుబంధం అలాగే ఉందా అంటే వాళ్ళ పార్టీలు వేరు కాబట్టి పెద్దగా కలవడం లేదు. నాకు నాని గారికి ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. నాని గారు, వంశీ గారు నా సినిమా అదుర్స్కి ప్రొడ్యూసర్స్ కదా. ప్రొడక్షన్ అంతా బుజ్జిదే కానీ వాళ్ళంతా నా ఫ్రెండ్స్. ఎన్టీఆర్తో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆది, అదుర్స్, సాంబా, ఎన్టీఆర్తో 3 పెద్ద సినిమాలు చేశాను అంటూ చెప్పుకొచ్చారు వివి వినాయక్.